శరణార్థులలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రైతన్నకు ఎందుకంటే మోడీ పైసలు 18వ విడత పడ్డాయి, 19వ విడత పడనీకి సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే ఇందులో వచ్చినటువంటి విషయం ఏంటంటే 2-3 అప్డేట్లు కంపల్సరీ మనం క్లిక్ చేసి ఉండాలి. అయితేనే మోడీ పైసలు పడతాయి, లేకపోతే పడయి అని మోడీ సార్ చెప్పినటువంటి ముచ్చట. ప్రతి ఒక్కరు ఎవరైతే భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు భాష మాట్లాడే ప్రతి రైతులు ఈ యొక్క వీడియోను పూర్తిగా చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకు 2 వారాలే ఉంది, ఇంకా 15 రోజులలో మోడీ పైసలు మన ఖాతాలో పడబోతూ ఉన్నాయి. 6,000 నుంచి 8,000 వేస్తాడట, 8,000 నుంచి 10,000కి ఎత్తాడట. మరి ఏది జరుగుతుందో కానీ మోడీ పైసలు మన ఖాతాలో పడాలంటే ఖచ్చితంగా మనము ఈకేవైసీ, బ్యాంక్ టు ఆధార్ లింక్ ఇవన్నీ చేసుకుని ఉండాలి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో మళ్ళా కలుద్దాం. 19వ విడత మోడీ పైసలు 2వ నెల 2వ వారంలో పడబోతూ ఉన్నాయి. కాకపోతే ఇందులో ముచ్చట ఏంటి అంటే 6,000 నుంచి 10,000కు పెంపు, 10,000 నుంచి ఏమన్నా 10,000కు పెంచుతారా పెంచరా, అట్లనే ఎవరికి మోడీ పైసలు పడబోతూ ఉన్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగల్లా రైతులందరికీ పిఎం కిసాన్ అంటే ఏ రైతులకు పిఎం కిసాన్ సహాయం బంధు ఈ లిస్టులో మీరున్నారేమో చెక్ చేసుకోర్రి అని ముచ్చటకు అర్థమైంది. అంటే ఈ అనర్హుల లిస్టులో మనం ఉంటే కనుక ఖచ్చితంగా మనను కూడా తీసేయడం జరుగుతుంది. మరి దానికి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ లిస్టులో ఉన్నామా లేదా అని తెలుసుకోవాలి. ఒకవేళ లేకున్నా మన పేరు లిస్టులో అంటే మనం పిఎం కిసాన్ వెబ్సైట్లో చూపించకుంటే ఈకేవైసీ, అట్లనే బ్యాంక్ టు ఆధార్ లింకు, అట్లే ఇంకోటి ఏంటి అంటే భూ సమగ్ర సర్వే, ఇవన్నీ చేసుకోవాలి. ఇగో ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే రైతులకు ఆదాయం రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 6,000 రూపాయలు మన ఖాతాలో పడుతున్నాయి. 18 విడతలు ఇప్పటివరకు కంప్లీట్ అయింది. 19వ విడత విడుదల కానున్న ఈ సమయంలో ఈ 2వ నెలల బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. 2025-26 8,000 నుంచి 10,000కు పెంచుతారనే వాదన. అంటే 6,000 నుంచి 8,000 కావచ్చు, ఒకవేళ 8,000 నుంచి 10,000 కావచ్చు. ఎట్లయినా కానీ 6,000 మాత్రము ఉంచరు అనే వాదన అయితే పెద్ద సంఖ్యలో వినబడుతుంది. మరి దీని గురించి మనం ఇంకొక వారం ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే 6,000 పడతాయా 8,000 పడతాయా అనేది 2 టాపిక్. మొదటి టాపిక్ ఏంటంటే ఈ అర్హుల లిస్టు ఎవరెవరికి ఉంటుంది, ఎవరెవరు అర్హులు, ఎవరెవరికి మోడీ పైసలు పడబోతూ ఉన్నాయి అనేటటువంటిది మనం చూసుకోవాల్సిన ముచ్చట. ఎందుకంటే అర్హులు అయినటువంటి పేద బడుగు బలహీన వర్గాల రైతులు కూడా ఈ లిస్టుల నుంచి తొలగించబడుతున్నారు. ఎందుకు కారణం? ఈకేవైసీ, బ్యాంక్ టు ఆధార్ లింకు, భూ సమగ్ర సర్వే ఇలాంటి ఒక అప్డేట్ల వల్ల అర్హులైన పేదలు కూడా ఈ లిస్టుల నుంచి తొలగించడం జరుగుతుంది. ఇక్కడ చూడుర్రి, మూడోది అంటే 1, 2, మూడోది మీకు 3, 4 కూడా ఈ వీడియోలో కొంచెం చెప్పడం ప్రయత్నం చేస్తా. కానీ ఇవి కొత్తగా వచ్చినటువంటి అప్డేట్, కొంతమందికి అర్థం కాదు. ఆధార్ లింకు, మీ యొక్క ఆధార్ కార్డ్ని మీ బ్యాంకు ఖాతాతో లింకు చేయడం తప్పనిసరి. ఇన్స్టాల్మెంట్ అర్హతను నిర్ధారించుకోవడానికి మన బ్యాంకు బ్రాంచ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మన ఆధార్ లింక్ అనేది అంటే మన బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అనేది ఇవ్వాలి. ఇవ్వకపోతే మోడీ పైసలు పడడం జరగదు, అదొకటి. ఇంకోటి ఈకేవైసీ, అట్నే భూ సమగ్ర సర్వే, ఈ 3 చేయాలి. కానీ ఈ 3కి కలిపి 4వది ఇది పూర్తి చేయడం ద్వారా అంటే మనకు 4వ ఆప్షన్ ఏంటి అంటే ఫోన్ నంబర్ ఏదైతే మనకు అంటే అన్నిటికీ ఈకేవైసీకి, అట్నే భూ సమగ్ర సర్వేకు, ఆధార్ టు బ్యాంకు లింకు అన్నిటికీ ఒకటే ఫోన్ నెంబర్ ఉంటుంది. అదే ఫోన్ నంబరు అన్నిటికీ ఉంటేనే మోడీ పైసలు మన ఖాతాలో పడతాయి. లేకపోతే ఎవరికి కూడా ఈ పైసలు పొందడం జరగదు. ఒకటే ఫోన్ నెంబర్ ఉండాలి. అందులోకటి ఇండ్లొకటి రకరకాల ఫోన్ నెంబర్ల ద్వారా కూడా మనకు మోడీ పైసలు వాడడం లేదు. ఇన్ని రోజులకు 6,000 ఉన్నాయి, కానీ ఇప్పుడు 8,000, 10,000 అయితే కనుక ఖచ్చితంగా అందరి దృష్టి దీనివైపు మళ్ళుతుందని మోడీ సార్ చెప్పినటువంటి ఒక ముచ్చట. లాస్ట్ ఫైనల్గా అందరికీ చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కరు
మన ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాతో లింక్ చేసుకోవాలి, ఈకేవైసీ చేసుకోవాలి, అట్నే భూ సమగ్ర సర్వే చేసుకొని ఫోన్ నంబర్ అనేది అప్డేట్లో ఉంచుకోవడం కంపల్సరీ. లేకపోతే అర్హుల లిస్టులో నుంచి మనను కూడా తీసేయడం జరుగుతుంది. అది మొత్తానికి రైతాంగం అంతా తెలుసుకోవాల్సిన విషయం ముఖ్యంగానైతే. చూసింది కదా, ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. మోడీ పైసలు పడాలంటే గీ అప్డేట్లు చేయాలి, గిట్ట చేయాలి, గిరి కథ అని. కానీ వీడికి వచ్చేసరికి మొదట ఈకేవైసీ ఎక్కడ చేయాలి, అట్నే బ్యాంక్ టు ఆధార్ కార్డు లింక్ ఎక్కడ చేయాలి, అట్నే భూ సమగ్ర సర్వే రిపోర్ట్ అంటే మనం ఏం చేసి ఎట్లా అప్లై చేయాలి అన్నటువంటి కొంతమందికి అర్థం కాదు. ఫుల్ వీడియో అనేది ఈ ఛానల్లో కూడా పూర్తిగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియోను ఎట్లా అంటే మనం ఒక 3 అప్డేట్ల కోసం చూసినాం కాబట్టి మొత్తానికి 4 అప్డేట్లు ఏ రకంగా అప్డేట్ చేయాలి, ఏం కథ ఏం లెక్క అనేది ఫుల్ వీడియో అనేది ఈ 2-3 రోజులు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఈ వీడియో చూసినటువంటి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలని కోరుకుంటూ జై భారత్, జై ఇండియా.